లాస్ట్ ఇయర్ మాత్రమే అందరికి ఇచ్చారు. అవును. లాస్ట్ ఇయర్ అది కూడా లాస్ట్ 6 months బిఫోర్ ఓకే చేసి 3 months బిఫోర్ చేతికి ఇస్తామని చెప్పి లాస్ట్ 2 months ఇచ్చారు. కరెక్ట్ గా చెప్పాలంటే చివరి 2 నెలలు ఇచ్చారు. 3 నెలల ముందు ఓకే చేసి లాస్ట్ 2 నెలలు కూడా ఇచ్చారు. అది అప్పుడు జరిగింది. అది 1000 రూపాయలు అన్నటువంటిది అప్పుడు చేసింది. 1000 నుంచి 2000 చేశారు. ఎప్పుడు జగన్ పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో 2000 అని హామీ ఇస్తే అప్పుడు ఈయన 2000 చేశారు. చేస్తే దాన్ని అందుకని ఈయన 2 అన్నాడు కాబట్టి ఆయన 3 అన్నాడు. ఈయన 2 అన్నాడు కాబట్టి ఆయన 3 అన్నాడు. 3 ఒకేసారి కాకుండా ఆయన దశల వారీగా అంటూ తర్వాత మడమ తిప్పాడు, మాట తిప్పాడు దాన్ని. అది ఓవరాల్ గా. అయితే ఇక్కడ చంద్రబాబు ఆ తర్వాత ఇచ్చింది అప్పుడు తక్కువ, అందరికి ఇవ్వాల. ఇప్పుడైతే 1,60,00,000 మంది రేషన్ కార్డులు ఉంటే 1,50,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. అంటే 1,60,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 రేషన్ కార్డులు ఉంటే దాదాపుగా ఇప్పుడు 65 లక్షల మందికి పింఛన్ అందుతుంది. 65 ఏళ్ల లెక్కన 60 ఏళ్ల లెక్కన 65 లక్షల మందికో ఏమో పెన్షన్ అందుతుంది ప్రస్తుతం లెక్క చూసుకుంటే. ఇప్పుడు బీసీలకి 50 ఏళ్ళకి అంటే గనక ఇంకొక 5 లక్షలు 10 లక్షలు యాడ్ అవుద్ది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరికి ఇస్తున్నట్టే 50 ఏళ్ళు అంటే. అది ఓన్లీ బీసీలే అంటున్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా చర్చకు వస్తుంది మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు అన్నటువంటిది. మేబీ రేపటి తర్వాత ఎస్సీ డిక్లరేషన్ దగ్గర మీకు కూడా 50 ఏళ్ళని, మైనార్టీ డిక్లరేషన్ దగ్గర మీకు కూడా 50 ఏళ్ళని అట్లా దశల వారీగా చెప్పుకొస్తారేమో. అప్పుడు ఓసీలకు ఉండదు డిక్లరేషన్ ఏమి, డిక్లరేషన్ ఉండదు. ఈ పింఛన్ వయసు వాళ్ళకి లేదు, ఉండదని. ఎందుకంటే ఇప్పుడు పాప అన్ని కులాలు